నమస్తే. ఓం వక్రతుండాయ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం పురాణాల్లో ఉన్న ఒక అద్భుతమైన కథ గురించి తెలుసుకుందాం. బ్రహ్మ, విష్ణు, శివుల మధ్య జరిగిన ఒక సంఘటన. అది ఎలా ఒక పెద్ద యుద్ధానికి దారితీసిందో, చివరికి శివుడు ఎలా ప్రత్యక్షమయ్యాడో ఈ కథలో ఉంది. ఈ కథ కేవలం ఒక పురాణ కథ మాత్రమే కాదు, మనకొక గొప్ప సందేశాన్ని కూడా ఇస్తుంది. ఇప్పుడా కథను ఆసక్తికరంగా వినుదాం. పురాణాల ప్రకారం ఒకసారి దేవలోకంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించే దేవుడు, విష్ణువు ఆ సృష్టిని కాపాడే దేవుడు. ఇద్దరూ అపారమైన శక్తి కలిగిన దేవతలు. ఒకరోజు వారిద్దరి మధ్య ఒక ప్రశ్న తలెత్తింది. ఈ విశ్వంలో అసలు ఎవరు గొప్పవారు? సృష్టికర్త అయిన బ్రహ్ముడా, లేక సృష్టిని కాపాడే విష్ణువా? మొదట ఈ విషయం సాధారణ చర్చగా మొదలైంది. బ్రహ్ముడు తాను సృష్టికర్త కాబట్టి తానే అత్యున్నతుడని చెప్పాడు. విష్ణువు మాత్రం సృష్టి కొనసాగడం తనవల్లే జరుగుతుందని వాదించాడు. కొద్దిసేపటికి ఈ చర్చ వాదనగా మారింది. ఆ వాదన క్రమంగా అహంకారంగా మారింది. దేవలోకంలోని ఇతర దేవతలు కూడా ఈ సంఘటనను చూసి ఆశ్చర్యపోయారు. కొద్దిసేపటికి పరిస్థితి మరింత తీవ్రమైంది. ఎవరు గొప్పవారో నిరూపించుకోవాలనే ఉద్దేశంతో ఇద్దరూ తమ తమ శక్తులను ప్రదర్శించడం ప్రారంభించారు. ఆకాశం కంపించేలా వారి శక్తులు వెలువడ్డాయి. దేవలోకమంతా ఆ సంఘటనతో కదిలిపోయింది. ఒక పెద్ద యుద్ధం మొదలయ్యే పరిస్థితి వచ్చింది. అప్పుడే అకస్మాత్తుగా ఒక అద్భుతం జరిగింది. వారి మధ్యలో ఒక గొప్ప ప్రకాశం కనిపించింది. అది సాధారణ కాంతి కాదు, అది ఆకాశం నుండి భూమి వరకు వ్యాపించిన ఒక అగ్నిస్తంభంలా కనిపించింది. ఆ స్తంభం అంతంలేని జ్యోతిలా వెలుగుతూ ఉండింది. బ్రహ్మ, విష్ణువులు ఇద్దరూ ఆ దివ్యజ్యోతిని చూసి ఆశ్చర్యపోయారు. ఆ అగ్నిస్తంభం ఎక్కడ మొదలైంది, ఎక్కడ ముగిసింది, ఎవ్వరికీ అర్థం కాలేదు. అప్పుడు వారొక నిర్ణయం తీసుకున్నారు. ఈ స్తంభానికి ఆది లేదా అంతం ఎవరు కనుగొంటారో వారు గొప్పవారని నిర్ణయించారు. విష్ణువు వెంటనే వరాహరూపం ధరించాడు. వరాహ అవతారం తీసుకుని ఆ స్తంభం అడుగుభాగాన్ని కనుగొనడానికి లోకాలకు దిగిపోయాడు. మరోవైపు బ్రహ్ముడు హంసరూపం తీసుకొని ఆ స్తంభం పైభాగాన్ని కనుగొనడానికి ఆకాశంలోకి ఎగిరిపోయాడు. విష్ణువు ఎంత దూరం వెళ్లినా ఆ స్తంభానికి అడుగు కనిపించలేదు. ఆయన చాలా కాలం వెతికాడు. చివరకు ఆయనకొక విషయం అర్థమైంది. ఈ జ్యోతి సాధారణ శక్తి కాదు, ఇది అనంతమైన శక్తి. దానికి ఆది అంతాలు లేవు అని ఆయన గ్రహించాడు. అందుకే విష్ణువు వినయంగా తిరిగి వచ్చాడు. తాను స్తంభం ప్రారంభాన్ని కనుగొనలేకపోయాలని నిజాయితీగా ఒప్పుకున్నాడు. ఇక బ్రహ్ముడు కూడా చాలా ఎత్తుకెగిరినా ఆ స్తంభానికి చివర కనిపించలేదు. కాని తాను ఓడిపోయానని ఒప్పుకోవడానికి ఆయన సిద్ధంగా లేదు. అప్పుడు ఆయనకొక పువ్వు కనిపించింది, కేతకీ పువ్వు. ఆ పువ్వును సాక్షిగా చూపించి తాను స్తంభం చివర చూశానని చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఇద్దరూ తిరిగి అదే ప్రదేశానికి వచ్చారు. విష్ణువు నిజం చెప్పాడు. తాను స్తంభం ఆది కనుగొనలేకపోయానని వినయంగా చెప్పాడు. కాని బ్రహ్ముడు మాత్రం తాను స్తంభం చివర వరకు వెళ్ళివచ్చానని చెప్పాడు. కేతకీ పువ్వును సాక్షిగా చూపించాడు. అప్పుడే ఆ అగ్నిస్తంభం మధ్య నుండి ఒక గొప్ప దివ్య శబ్దం వినిపించింది. ఆ అనంత జ్యోతి నుండి మహాదేవుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ స్తంభమే శివుడి అనంత జ్యోతి రూపమని తెలిసింది. ఆ క్షణంలో దేవలోకమంతా కంపించింది. శివుడు విష్ణువును చూసి సంతోషించాడు. ఎందుకంటే విష్ణువు నిజం చెప్పాడు, వినయం చూపించాడు. అందుకే శివుడు అతనికి ఆశీర్వాదం ఇచ్చాడు. కాని బ్రహ్ముడు అబద్ధం చెప్పినందుకు శివుడు కోపించాడని పురాణాలు చెబుతాయి. భూమిపై బ్రహ్మడి ఆలయాలు చాలా తక్కువగా ఉండాలని ఆయన నిర్ణయించాడు. అలాగే కేతకీ పువ్వును కూడా శివపూజలో ఉపయోగించరాదని చెప్పారు. ఈ సంఘటనను పురాణాలు లింగోద్భవం అని చెబుతాయి. అనంతజ్యోతి రూపంలో శివుడు ప్రత్యక్షమైన సంఘటన ఇదే. మహాశివరాత్రి రోజున చాలా ఆలయాల్లో ఈ కథను ప్రత్యేకంగా చెబుతారు. ఈ కథ మనకొక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ఎంత శక్తి ఉన్నా అహంకారముంటే అది సమస్యలకు దారితీస్తుంది. కాని వినయం మరియు నిజాయితీ ఉంటే దేవుని ఆశీస్సులు లభిస్తాయి. అదే ఈ కథలోని అసలు అర్థం. ఇలాంటి పురాణ కథలు మనకు కేవలం వినోదం మాత్రమే ఇవ్వవు, అవి మన జీవితానికి మార్గదర్శనం కూడా చేస్తాయి. అందుకే మన పూర్వీకులు ఈ కథలను తరతరాలకు చెప్పుకుంటూ వచ్చారు. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక కథలు తెలుసుకోవాలంటే ఓం వక్రతుండాయ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.